మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. సనాతన ధర్మానికి ఆధునికానికి మధ్యన ఒక యుద్ధం జరుగుతున్నది. మనుస్మృతిని కాపాడేటువంటి ఒక శక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను, ఆధునికత వైపు మాట్లాడుతున్నటువంటి వాళ్ళను, మనుషులందరూ సమానమే అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన రకరకాలుగా దాడులు జరుగుతాయి. గతంలో కాకతీయ యూనివర్సిటీలో ఉండంగానే పసునూరు రవీందర్ మీద ఇవే శక్తులు వచ్చి దాడులు చేసినప్పుడు మేము ఇక్కడి నుంచి ఖండించినాం. అట్లానే అక్కడ పోలీసులను అరెస్ట్ చేసినాం. రవీందర్ విషయంలో కూడా అట్లానే జరిగింది. అట్లానే వేనన్న విషయంలో ఒక ప్లాంట్గా వచ్చినారు అందరూ. చాలామంది ఏమంటారంటే మొబైల్లో షూట్ చేస్తూ మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు అంత నిక్కచ్చిగా మాట్లాడినాడు, షూటు మొబైల్లో కాదు లోడెడ్ గన్తో షూట్ చేసేటప్పుడు కూడా అట్లనే వేణు మాట్లాడతాడు. అట్లా మాట్లాడకపోతే వేనన్న కాడు కదా. ఖచ్చితంగా అది ఎంత దుర్మార్గమైందో, ఆయన మొబైల్లో షూట్ చేసినా లోడెడ్ గన్తో షూట్ చేసినా కూడా ఆయన అట్లనే మాట్లాడతాడు. ఆయన నేర్చుకున్నది అదే కదా. అట్లా ఈరోజు ఈ యుద్ధంలో అనేక మంది ఈరోజు అన్ని గొంతుకలు ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న టీచర్ విషయంలో ఒక టీచర్ను ఒక విద్యార్థి చేత కాళ్ళు మొక్కించడం అనేటువంటి ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ సంఘాలు ఏమైపోయినాయి, ఉపాధ్యాయ సంఘాలు చాలా తక్కువ సంఘాలు మాట్లాడినాయి. ఎందుకు ఉపాధ్యాయులందరూ ఒక వేదిక మీదకి రాలేకపోయినరు? దీని విషయం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మాట్లాడినటువంటి సంఘాలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా చైతన్య మహిళా సంఘం ఆ విషయంలో మాట్లాడుతూ ఖండన విడుదల చేసినారు. అట్లా ఈరోజు ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఆధునికత గురించి మాట్లాడే వాళ్ళందరూ ఒంటరిగా లేరని, అందరితోటి మొత్తం సమాజం ఉందని, ఈ మార్పు కోరే వాళ్ళందరము, మార్పు కోరుకునే వాళ్ళందరము ఈ సమాజంతో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.